ఈ రోజు కర్నూలు ఫారెస్ట్ ఆఫీసర్ కి చైల్డ్ లేబర్ కమిటీ బేడబుడగ చింగం కుల విధానాలపై వినతి పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బేడబుడగ చింగం సంక్షేమ సంఘం నాయకులు సిరిగిరి జమ్మన్న, ధూపం చిన్నరాముడు, మాధవరావు, నరేష్, అంజీ, బైల్పాటి పెద్ద చింతలయ్య, మద్దిలేటి సుంకన్న మొదలగు వారు పాల్గొన్నారు. చైల్డ్ లేబర్ కమిటీ దగ్గర బేడబుడగల పిల్లల్ని వివిధ రకాలుగా యాచించే వాళ్ళని పట్టుకుంటున్నారు. అదేవిధంగా బాలివాళ్ళు చేసే వాళ్ళు కానీ, మూఢనమ్మకాలుగా జీవించే వాళ్ళని కానీ చైల్డ్ లేబర్ చట్టాల క్రింద వాళ్ళని పట్టుకొని పలు ఇబ్బందులు గురి చేసుకోవడం వల్ల ఈ విషయం పైన ఎవరో చైల్డ్ కమిటీ వారు కూడా మేము తెలియజేయడం జరిగింది. మేడం, మీ చైల్డ్ కమిటీ యొక్క ఏ విధంగా చట్టాలు మా కులం మీద వర్తిస్తున్నావో అదేవిధంగా కేంద్రంలో బేడబుడగల సమస్య, రిజర్వేషన్ సమస్య ముడిపడి ఉంది. ఇది పరిష్కారమైనప్పుడు ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ మాకు రావడం వల్లే విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే డెవలప్ అవుతామో ఆటోమేటిక్గా ఈ మూఢనమ్మకాలు, హింసాచారాలు, బాల్యవివాహాలు, ఈ దీక్షాత్ర అన్ని కూడా కనుమరుగైపోతాయి. శాస్త్రమైన పరిష్కారం చూపడం లేదు. ఈ విధంగా మీరు కూడా ఒక లేఖ గవర్నమెంట్ పంపినప్పుడే మాకు ఈ చైల్డ్ లేబర్ సమస్య అయితేనేమి, ఈ అటవీ శాఖ వాళ్ళు అయితేనేమి దీనికల్లా ముడిపడడానికి వీళ్ళు నిరక్షరాస్యతకు నిమగ్నమై ఉండడం వల్లనే, అభివృద్ధికి లేకపోవడం వల్లే, అక్షరాస్యత వైపు లేకపోవడం వల్లే, వాళ్ళ రిజర్వేషన్ హక్కులు లేక, ఉద్యోగ సంక్షేమ పథకాలు లేక అన్యాయం జరుగుతుంది అనేది ప్రభుత్వాన్ని తెలవాలి అనే విధంగా మీ కూడంలోనే ఈ కేంద్రానికి పండి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్తున్నారు మన ప్రధానమంత్రి గారు, అయ్యా భిక్షాటన చేసే పిల్లలు సంతోషం చేసుకుంటున్న పిల్లల్ని ఇమీడియట్గా పట్టుకొని కేసులు నమోదు చేయండి అని చెప్తున్నారు. దానికి మేము సంతోషిస్తున్నాం. కానీ ఆ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఆ కుటుంబంలో ఎందుకు ఇబ్బందికి గురవుతున్నారు, దానికి శాస్త్రమైన పరిష్కారం కూడా చూడాలి కదా. ఆ విధంగా చూసినప్పుడే ఆ యొక్క భిక్షాటన కేంద్రంగా పిల్లల ఆకుపరంలో గవర్నమెంట్ కూడా, కేంద్ర గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ ఈ విధంగా శాస్త్రమైన పరిష్కారాలు, సంచార కులాలను రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈ విధంగా మూఢనమ్మకాలకు ఈ విషయాలను దిగువవుతున్నారనే ఉద్దేశం మీరు ఒక లేఖ పంపాలి.